మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. సమస్తమును ఏం చేయాలట? మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. అయితే ఈ క్రమముగా మర్యాదగా జరగాలి అంటే అసలు ఏంటిది? క్రమంగా మర్యాదగా జరగాలి అనేది ఏంటిదో దేవుడు పూసగుచ్చినట్టుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. అసలు క్రమముగా ఏంటిది, మర్యాదగా ఏంటిది? మర్యాదగా ఉండాలి, క్రమంగా ఉండాలి. ఇప్పుడు మనం కూర్చుంటే విధానంలో ఏముండాలి? క్రమం ఉండాలి. ఇతరులను మర్యాదగా మనం చూడాలి. అయితే వాక్యం ఏం చెప్తుందనంటే, ఈరోజు వాక్య జ్ఞానంలో అంటే మర్యాదగా జరగాలి, ప్రతిదీ కూడా జరగాలి అంటే మనం ఏం చేయాలి? క్రమంగా ఉండాలంటే మనం ఏం చేయాలో దేవుడు ఈరోజు స్పష్టంగా నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏంటిదా మాటలు? చూడండి, మొదటిగా ఇందాక మనం చదువుకున్న మాటల్లో ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం, క్రమం. సో మొట్టమొదటిగా క్రమం మనం నేర్చుకునేటప్పుడు ఒక మర్యాదగా మనము నేర్చుకోవడానికి ముందు అసలు ఏం చేయాలి? ఏం మర్యాద, ఏం క్రమం? ఒక విశ్వాసులుగా, ఒక క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనం ఉండవలసిన మర్యాద ఏమిటి? తర్వాత క్రమం ఏమిటి? ఈరోజు అనేకులు మర్యాద లేకుండా, క్రమం లేకుండా జీవిస్తున్నటువంటి బిడ్డలంగా మనం జీవిస్తున్నాం. అది వ్యక్తిగతంగానే కావచ్చు, అది కుటుంబ పరంగానే కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరుల పట్ల కావచ్చు. మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది దేవుడు మొట్టమొదటిగా ఆయన తెలియజేస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం అడగక ముందు మనం ఏం చేయాలో దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ మొదటి విషయం చూడండి. మత్తయి సువార్తలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ భాగాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనంలో ఏమంటాడు అంటే, అక్కడ చూడండి, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, ఫస్ట్ మనం వెతికేది ఏం వెతుకుతామంటే, ఒక క్రమంగా మనం వెతకకుండా ఇది కావాలి అది కావాలి అంటాం. దానికంటే చాలా ముఖ్యమైనది ఇప్పుడు మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. మర్యాదగా జరగాలి, క్రమంగా జరగాలి. ఏంటిది? మొట్టమొదటిగా ఒక విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనం ఆరాధిస్తున్నటువంటి ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఫస్ట్ మొట్టమొదటిగా దేవుని సన్నిధానంలో ఆయన రాజ్యాన్ని మొట్టమొదటిగా వెతకండి. అది క్రమం, అది ఒక మర్యాద, అది ఒక విధేయత, అది ఒక మరి దేవునికి ఇష్టమైనదిగా ఉంది. కాబట్టి ఈరోజు క్రమంగా జరగాలి, మర్యాదగా జరగాలంటే మొట్టమొదటిగా రాజ్యాన్ని మనం వెతకడానికి ప్రయత్నం చేయాలి. రాజ్యాన్ని వెతకకుండా నాకు ఇది కావాలి అది కావాలి, ఇదిగో ఆరాధనలో ఎన్నెన్నో మనం చేస్తూ ఉంటాం. అది కాదు, ఫస్ట్ మనం వెతికేది, మనం ఒక క్రమంగా మర్యాదగా ఉండేది ఏంటంటే ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుడి. ఆయన అన్నాడు చూడండి, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. సో మొదటి క్రమం ఏంటంటే ఆయనను వెతకాలి. ఆయన నీతి ఏంటిదో, ఆయన రాజ్యం ఏంటిదో మనకు ఫస్ట్ కావాలి. మన హృదయానికి కావాలి, మన మనసుకు కావాలి, మన వ్యక్తిగత జీవితానికి కావాలి. అది ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం, ఆయన రాజ్యము ఉన్నతమైన రాజ్యం,
ఆయన శాశ్వతమైన ఆ రాజ్యంలో మొట్టమొదటిగా ఆ రాజ్యాన్ని వెతికే ప్రయత్నం మనం చేయాలి. ఆయన నీతిని వెతకాలి. కానీ మొదటిగా ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు అప్పుడు నీకేం కావాలి, అప్పుడు నీకేం కావాలో దేవుడు నీకు స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియ సంగమా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న క్రమం, సంఘ క్రమం, దేవుని క్రమం ఏంటంటే, ఇదిగో విశ్వాసులమైనటువంటి దేవుని బిడ్డలు మొదటిగా ఏం చేయాలంట, దేవుణ్ణి, రాజ్యాన్ని, ఆయన నీతిని మొట్టమొదటిగా వెతకాలి. అది క్రమం, మర్యాద. దేవుని బిడ్డ మొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతకాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండోది ఏంటంటే, మనము మొదటిగా ఆయన రాజ్యాన్ని మనం నీతిగా వెతికినప్పుడే అప్పుడు అన్ని మీకు ఏం కావాలో, ఏమి నీకు ఇవ్వాలో, నువ్వు అనుకున్నటువంటిది ఏదైనా కావచ్చు. కానీ దేవునికి చెడుది ఇష్టం ఉండదు. ఆయన నువ్వు ఎంత అడిగినా అడిగాడు. కాబట్టి ఒకవేళ దాన్ని అడిగినప్పుడు ఒకవేళ ఇవ్వకపోతే మనం బాధపడిన అవసరం లేదు. ఇది దేవుడు మన మేలు కొరికే చేస్తున్నాడని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మొదటిగా మనం ఏం వెతకాలి చెప్పండి? ఆయన మర్యాద, ఆయన క్రమం. అయితే ఈ మర్యాద క్రమంలో మొదటి మాట ఏంటంటే, రాజ్యాన్ని, నీతిని మనం వెతకాలి. రెండో మాట ఏమంటాడంటే, ఇప్పుడు అదే మాటను జ్ఞాపకం చేస్తూ సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం. సొలొమోను భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, చూడండి, సామెతల గ్రంథం అది చాలా ముఖ్యమైనటువంటి మాట. అది 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 23వ వచనమా? కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. చూడండి, ఇది మర్యాద. ఏం మర్యాద? నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఇది క్రమం. అంటే నువ్వు అడగక ముందే, నువ్వు నాకు ఇది కావాలి, అది కావాలి అనక ముందు నువ్వు చేయాలి ఏంటంటే, ఇక్కడ అంటున్నాడు 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. నీ హృదయంలో జీవధారలు బయటికి వెళుతున్నాయి. అవి బ్రతికిస్తుంది, కానీ ఆ బ్రతకకుండా చంపేసే ఆ యొక్క హృదయము మన దగ్గర ఉంది. అందుకని ఇక్కడ అన్నాడు 23వ వచనంలో చాలా చక్కగా చెప్తూ, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. సో దేవుని బిడ్డలారా, నీ హృదయం అటు ఇటు వెళ్ళకుండా, నీ హృదయము లోకానుసారమైన జీవితము జీవించకుండా, నీ హృదయం అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు క్రమం నేర్చుకునేది ఎక్కడ నేర్చుకోవాలంటే, నీ హృదయాన్ని ఫస్ట్ మర్యాదగా ఉండాలి, క్రమంగా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి? మొట్టమొదటిగా నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోవాలి. ఒక సర్కస్లో ఒక తాడి మీద నడుస్తున్నాడు. నడుస్తూ ఆయన ఒక కట్టె పట్టుకుంటాడు. ఎందుకు కట్టె? బ్యాలెన్సింగ్ కోసం. బ్యాలెన్స్ కొరకు అది ఆగడానికి. ఒకవేళ పడిపోతే ఏం చేయాలి? ఆ కట్టె సపోర్ట్గా ఉంటుంది. దేవుని బిడ్డరా, అక్కడ నుండి ఒకవేళ కింద పడితే కాలు రెక్క ఇరిగి చనిపోతాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? నడిచే విధానం చాలా జాగ్రత్తగా, భద్రంగా, నెమ్మదిగా నడవాలి.
అట్లనే నీ హృదయము చాలా అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు అడిగిన దానికంటే ముఖ్యంగా నువ్వేం చేయాలట? భద్రంగా దాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఈ ఆరాధన దినంలో నువ్వు చేయవలసింది మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని మొదటిగా వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఇదిగో ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మరి ముందు నీ హృదయాన్ని ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి, భద్రపరచుకోవాలి. ఆరాధన క్రమము చాలామంది వచ్చి వెంటనే మనం కూర్చుండి బల్ల శరీరములో రక్తములో పాల్గొనడానికి ముందు మనము పరిశీలన చేయము, డైరెక్ట్ ఇయ్యండి అని కోరుకుంటాం. అది సరైనటువంటిది కాదు, అది క్రమం కాదు, అది మర్యాద కాదు. నువ్వు పాపం చేస్తున్నావని అర్థం. అందుకనే ఇక్కడ ఏమన్నాడు? రెండో విషయం ఏమన్నాడు? నీ హృదయముల నుండి జీవధారలు బయలుదేరేను, కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడు. నీ హృదయం నుండి ఏమి రావాలి? జీవధారలు నదుల్లాగా పారాలి. నీ హృదయం నుండి వచ్చే మాటలు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ హృదయం నుండి వచ్చే మాటలు శ్రేష్టమైనటువంటి మాటలు ఇంపుగా ఉండాలి. కొంతమంది హృదయము బాగా చెడ్డగా ఉంటుంది అన్నమాట. బాహ్యంగా చాలా బాగా ఉంటాం, మనం శారీరకంగా చూడడానికి బాగానే కనబడతాం, కానీ మనం మొట్టమొదటిగా బాగానే కనుక హృదయం మనకు దేవునికి దూరంగా ఉంటుంది. అందుకనే ఇర్మీయా గ్రంథంలో మాట వ్రాయబడింది ఏమని? హృదయం గురించి, హృదయం అన్నిటికంటే చెడ్డది. నువ్వు దాన్ని ఏం చేయాలట? చదవండి ఆ మాట, మనకు తెలుసు. 17:9 చూడండి. ఇర్మీయా గ్రంథం 17:9. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఈ ఘోరమైన వ్యాధి కలిగినది కాబట్టి దానికంటే ముందు ఏం చేయాలి? ప్రభువా, ఇదిగో హృదయముల నుండి జీవధారలు అది బయలుదేరుతాయి. ఆ జీవధారలు బయలుదేరే విషయంలో ఇదిగో నీ హృదయం ఎలాంటిదట? చెడ్డది, అన్నిటికంటే చెడ్డది. చెడ్డ హృదయాన్ని పెట్టుకొని ఇక్కడ మనం కూర్చున్నాం. ఏదైనా ఎవరినైనా ఒకవేళ మోసపూరితమైన ఆలోచనలు కలిగి ఒకవేళ ఉన్నట్లయితే చెడ్డ హృదయం, హృదయం నుండే బయటకు వస్తాయి అన్నీ, హృదయం నుండే బయటకు వస్తాయి. కాబట్టి హృదయం నుండి వచ్చేదంతా కూడా భయంకరమైనది. కాబట్టి దాన్ని ఏం చేయాలి మనము? భద్రంగా మనము కాపాడుకోవాలి, భద్రంగా కాపాడుకోవాలి. భద్రంగా కాపాడుకుంటే ఏం జరుగుతుంది? ఉదయం నుండి జీవధారలు బయలుదేరుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది రెండవది. మూడో విషయం ఏమిటంటే దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీ పత్రిక, అందరూ కూడా దయచేసి మొదటి కొరింథీ పత్రిక, తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుండి 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8వ వచనం. ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చాలు. మూడవది ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీ, కుటుంబం, తర్వాత సమాజం. ఫస్ట్ మనం మొట్టమొదటిగా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవది సమాజానికి
ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ చూడండి, భక్తుడైనటువంటి పౌలు గారు ఈ యొక్క తిమోతికి రాస్తూ, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను. సో ఇంటిని సరిగ్గా మనం చూసుకోగా సమాజానికి సేవ చేస్తున్నామంటే అవిశ్వాసికి అంటే ఇటు చెడ్డోడు అని అర్థమైంది. కుటుంబాన్ని ఏలినోడు సమాజాన్ని ఏలుతాడా? చెప్పండి. కుటుంబాన్ని ఏలినోడు సమాజాన్ని ఏలుతాడా? ఫస్ట్ ఏం చేయాలట? మూడోది కుటుంబంలో ఏది అవసరత, ఏది కావాలో ఫస్ట్ మొట్టమొదటిగా కుటుంబాన్ని, పిల్లల్ని మనం చూసిన తర్వాత సమాజాన్ని రెండోదిగా చూడాలని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అపోస్తలుడి ఈ యొక్క పౌలు గారి తిమోతిని చాలా హెచ్చరిక చేస్తూ అక్కడ మాట అంటున్నాడు. ఏమంటాడంటే, తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, అంటే సంరక్షణ అంటే ఏలకపోతే ఏమి కలుగుతుందట? అవిశ్వాసి కంటే చెడ్డవాడు. అవిశ్వాసి ఏం చేస్తాడు? ఇష్టమైనది చేస్తాడు కనుక వానికంటే వీడు ఇంకా భయంకరమైనటువంటి చెడ్డోడు అని ఇక్కడ వ్రాయబడుతుంది. ఇప్పుడు మొట్టమొదటిగా కుటుంబాన్ని ఇంట్లో చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి. ఇదిగో కుటుంబాన్ని ఎప్పుడైతే మనం చూసుకుంటామో అప్పుడు దేవుని కార్యం జరుగుతుంది. మొట్టమొదటిగా దేవుని వాక్యం చెబుతుంది, మొదటిగా దేన్ని వెతకాలి? నీ రాజ్యాన్ని, రాజ్యమును, నీతిని మనం వెతకాలి. రెండోది హృదయమును భద్రంగా మనం కాపాడుకోవాలి. ఒక బంగారాన్ని, ఒక డబ్బును మనం ఏ విధంగా భద్రంగా కాపాడుతామో దానికంటే శ్రేష్టంగా నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. తర్వాత మూడోది ఏమన్నాడు? కుటుంబము. సో కుటుంబానికి కావలసిన ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇవ్వాలి. ఎందుకంటే కుటుంబము చాలా ముఖ్యమైనది. కుటుంబంలో దేవుడు మనకు, దేవుడు తర్వాత కుటుంబం తర్వాత సమాజం. మనం ఎన్నో సేవలు చేయడానికి సహజంగా మనం చూస్తాం. కుటుంబము అంటే ఇంట్లో గెలవాలి, రక్ష గెలవాలి. ఇంట్లో గెలవన్నాడు, రక్ష గెలుతాడా? చెప్పండి. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యం, నీ ఇంటి వారిని, ఇక్కడ ఏమన్నాడు 8వ వచనంలో, ఎవడైనాను స్వకీయులను అనగా ఇంటి వారిని, విశేషంగా తన ఇంటి వారిని అన్నాడు. తన కుటుంబము, మొట్టమొదటిగా కుటుంబాన్ని మనము సంరక్షించుకొని కాపాడుకునే విధానాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. 4వ విషయం ఏమిటంటే, చూడండి, 4వ విషయము దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము అక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనంలో, అందరు వినాలి. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు. సో దేవుని బిడ్డలారా, ఇది విధేయత. ఇది దేవునికి మనం ఎలా ఉండాలంటే విధేయత కలిగి మనము జీవించాలి. విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. విధేయత ఈరోజు మన అందరికీ కావాలి. ఇప్పుడు ఏమన్నాడు? మీరు సమ్మతించిన మాట వినని ఎడల, ఒకవేళ మీరు సమ్మతించిన మాట వింటే, ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్తున్నాడు, బిడ్డలారా, వినాలి, బిడ్డలారా
మీరు మొట్టమొదటిగా సమ్మతించండి. సమ్మతించడం అంటే ఏంటిది? అంగీకరించండి, ఒప్పుకోండి. మీరు నా మాట వినని ఎడల అని చెప్పి మీరు భూమి మీద మంచి పదార్థాలలో అన్ని అనుభవిస్తారు. అంటే మీరు మాట వినాలి అంటే దాన్నే ఒబీడియన్స్ అంటే విధేయత. వినయము విధేయత ఎప్పుడైతే నాకు చూపెడతారో, మీరు నా మాట వింటారో, నేను భూమిలో మీకు మంచి పదార్థాలు, ప్రాముఖ్యమైన పదార్థాలు ఇస్తాను. చూడండి, మంచి పదార్థములను అనుభవింతురు. ప్రతి బిడ్డ ఈరోజు చాలా మంది ఏడుస్తున్నారు. ధనమున్నా ధాన్యమున్నా ఏడుస్తున్నారు. దేవుని వెతకపోతే నువ్వు ఎంత ధనమున్నా ధాన్యమున్నా వ్యర్థమే. నీకు ధనం ఉండి దేవుడు లేకపోతే జీరోనే. ఒకవేళ దేవుడు ఉంటే నువ్వు పేదోడు అయినా నువ్వు అధికమైనటువంటి ధనవంతుడివే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుని బిడ్డ, నీ జీవితంలో మనమందరం కూడా ఇప్పుడు మనం మొదటిగా దేవునికి విధేయత మనం చూపించాలి. దేవుని మాటకు సమ్మతించాలి. సమ్మతిస్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో మంచి పదార్థములన్నిటిలో నువ్వు బిడ్డ అనుభవిస్తావు. ఈరోజు సుఖంగా నువ్వు తింటున్నావు అంటే అవి ఎక్కడ నుండి? నువ్వు తృప్తిగా నువ్వు తింటున్నావు అంటే అవి ఎక్కడి నుండి వస్తున్నాయి? నువ్వు కష్టపడుతున్నావు, వాస్తవే. నా కష్టం నేను తింటా. నీకెక్కడిది హక్కు? ఎవరిచ్చినారు హక్కు అంటే? సో దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ హక్కును నీకు ఇచ్చాడు. బిడ్డ, నువ్వు భూమి మీద మంచి పదార్థాలు నువ్వు అనుభవించు, అంగీకరించు అని అంటాడు. అయితే లాస్ట్ చివరికి చెప్పి నేను ముగిస్తాను. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఆయన చెప్పాడు. లూకా సువార్త 16 దేవుని వాక్యంలో అక్కడ కూడా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఏమిటంటే 16వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా ముఖ్యంగా నమ్మకము. సో ప్రతి దాంట్లో ఏం చేయాలంట? మనము నమ్మకంగా ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి, లేక కృతజ్ఞతగా మనము నమ్మకంగా ఉండాలి. ప్రతి దాంట్లో మనము నమ్మకంగా ఉండాలి. అందుకనే ఇక్కడ కొంచెంగా ఒకవేళ ఇస్తే అక్కడ ఏమని రాయబడాలి? మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు. సో దేవుని బిడ్డలారా, ఎక్కువలో నమ్మకం కాదు, కొంచెములో నమ్మకంగా ఉంటే. చాలా మంది ఎక్కువగా నమ్మకంగా ఉండే ప్రయత్నాలు చేస్తారు, కానీ అక్కడ చాలా ఎక్కువ మోసాలు జరుగుతాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి? కొంచెంలో నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటావో దేవుడు తప్పకుండా ఆ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన ఈ 10వ వచనంలో చెప్తున్నాడు. ఏమన్నాడు? మిక్కిలి కొంచెంలో ఏంటంట? అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? ఒకవేళ అయ్యగారు చూస్తలేడేమో అని, అమ్మగారు చూస్తలేదని, నన్ను ఎవ్వరు చూడడం లేదు అని చాలా మంది నమ్మకంగా దేవునికి ఇచ్చిన విషయంలో చాలా వెనకంజ వేస్తున్నారు. బిడ్డలారా, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, ఏదో మీరు ఇస్తే మేము ధనవంతులమవుతాం అనేది కాదు.
దేవుని బిడ్డ, నువ్వు క్రమం, ఇక్కడ వాక్యం చెప్తుంది ఏం చేసింది? మర్యాదగా క్రమముగా నువ్వు నడుచుకోవాలి. మన మొదటి భాగం ఏమని విన్నాం? దేవుని మొట్టమొదటిగా చెప్తున్నాడు. మనం చదువుకున్న కొరింథీ పత్రికలు ఏమున్నది? సమస్తమును మర్యాదగా క్రమముగాను జరుగుచుండనీయుడి. సో ప్రతిదీ కూడా మనము క్రమముగా లేకపోతే అది అక్రమం అవుతుంది. క్రమము లేకపోతే అది అక్రమము. దేవుడు తనకి ఇష్టముడు అక్రమైనది. ఒక్కసారి మనం క్రమం తప్పిందంటే చాలా ప్రమాదములు పడతాం. రైలు బండి, ట్రైన్ ఏం చేస్తుంది? పట్టాల మీద నడుస్తుంది కదా. పట్టాల మీద అది నడుస్తున్నప్పుడు ఒకవేళ అది క్రాస్, ఒకవేళ ముంజన క్రాస్ తిరిగింది అనుకోండి, ఉన్నాయని ఏం చేస్తాయి? పడిపోతాయి. చెప్పండి, ఉన్నాయని ఏం చేస్తాయి? సో మన కుటుంబం ఫస్ట్, మన యజమానులు క్రమంగా ఉండాలి. వెనుక పిల్లలు కూడా ఆ క్రమము నడుస్తారు, ఆ మర్యాదగా నడుస్తారు. సో క్రమం తప్పిందంటే ఇదిగో మన పిల్లలు కూడా క్రమాన్ని తప్పుతారు. దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనము జాగ్రత్తగా మనము ఈ క్రమమును మర్యాదను ఎప్పుడు కూడా మనము మరిచిపోకూడదు. దేవుడు ఈరోజు ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాడు. తప్పకుండా ఆయన నీతో నాతో మాట్లాడుతూ క్రమముగా ఉండాలి, మర్యాదగా ఉండాలి. దేంట్లో మర్యాద, దేంట్లో క్రమం? ఎదిగో మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి వెతికే విషయంలో ఆయన రాజ్యాన్ని మొదటిగా, ఆయన నీతిని మొదటిగా మనం వెతకాలి. ఆ తర్వాత రెండవది ఆయన చెప్తున్నాడు, రెండో విషయంలో ముందు నీ హృదయాన్ని నువ్వు భద్రంగా నువ్వు కాపాడుకో. మూడవది ఆయన నీ కుటుంబాన్ని, మొట్టమొదటిగా కుటుంబాన్ని నువ్వు చూసుకోవాలి. తర్వాత సమాజాన్ని చూసుకోవాలి. తర్వాత మూడో విషయంలో, నాలుగో విషయంలో అంటాడు, సో దేవుని మాట నువ్వు సమ్మతించాలి. దేవుని మాటకు ఎప్పుడైతే నువ్వు సమ్మతిస్తావో అప్పుడు భూమి మీద నువ్వు మంచి పదార్థములన్నిటి కూడా నువ్వు అనుభవించడానికి సిద్ధపడతావు. ఆ తర్వాత ఐదవది, సో నమ్మకంగా, కొంచెంలో నమ్మకంగా. ఒకవేళ ఇచ్చే విషయంలో ఒకవేళ ఆగకుండా ఒకవేళ వెళ్తున్నావేమో, మన బ్రతుకు బండి కూడా మన జీవితాల సమస్యల్లో కొలిమిలో ఇదిగో ఆక్కుంటా వెళ్ళేదానికి చాలా ప్రమాదంగా ఉంటుంది. అందుకనే క్రమముగా మర్యాదగా మనము జరగనీయుడి. ఒకవేళ క్రమము అది ఒకవేళ అక్రమంగా మారితే, ఒకవేళ అక్రమంగా మారితే అది చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఎదుగు మరి మర్యాద లేకపోతే అమర్యాదగా అవుతుంది. ఎంతమంది మర్యాదను అమర్యాదగా మనం చేసుకుంటున్నాం, క్రమాన్ని అక్రమంగా మనం మార్చుకుంటున్నాం. ఇవి క్రమం అండి. ఈ 5 విషయాలు, ఈ 5 విషయాలు క్రమం. మొదటి క్రమం ఏంటి చెప్పండి? అందరూ చెప్పండి అయ్యా, మీరు కూడా. ఆయన రాజ్యమును నీతిని వెతకాలి మొట్టమొదటిగా. రెండవది మనము హృదయాన్ని భద్రంగా మనం కాపాడుకోవాలి, ఫస్ట్ స్టార్టింగ్. రెండవది, మూడవది నీ కుటుంబాన్ని సంరక్షించుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి. తర్వాత సమాజానికి నువ్వు కాపాడాలి. ఆ తర్వాత నాలుగోది ఏంటి చెప్పండి? దేవునిలో నువ్వు నమ్మకంగా ఇచ్చే విషయంలో ఏ విధంగా ఉండాలట? నమ్మకంగా. కొంచెములో నమ్మకంగా ఉంటే నేను అనేక వాటి మీద నేను నియమిస్తాను బిడ్డ. సో నువ్వు కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండకపోతే ఇప్పుడు ఆ కొంచెంను అది తీసేసి ఎదిగో పైన వానికి ఇచ్చాను.
మీకు తెలుసు కదా, ఒకటికి 5, ఒకటికి 2, ఒకటికి 1 కదా. అప్పుడు తీసుకుపోయి ఎవరికి ఇచ్చిండు? సంపాదించి కష్టపడి బాధ్యత భారం కలిగిన వానికి ఇచ్చినాడు. సో దేవుని బిడ్డలారా, నీ దగ్గర నీ సొమ్మ ఆవకలేదంటే నువ్వు క్రమం లేకుండా అక్రమంగా నువ్వు జీవిస్తున్నావు. అందుకనే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అయితే మనం నమ్మకంగా ఉంటాము, నమ్మకంగా ముందుకు సాగుతాము. దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలకు నమ్మకంగా ఇచ్చేలా నేను ధారాళంగా నేను ఆశీర్వదిస్తానని దేవుడి వాగ్దానం ద్వారా దేవుడు ఈ 5 హెచ్చరికలు మన జీవితంలో క్రమముగా, మర్యాదగా క్రమంగా మనం జరగనీయాలి. కాబట్టి ఈరోజు మనమందరం కళ్ళు ఉంచి కళ్ళు మూసుకొని ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు కొద్ది మాటలు ఆరాధన వాక్యం దేవుడు దీవెనకరంగా చేయనుగాక. అందరము కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ఆరాధన చేద్దాం.